అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న జరిగినటువంటి రాళ్ల దాడి ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందో, ఈ రాళ్ల దాడి అనేటువంటిది ఇది చూడబోతా ఉంటే మొన్నటికి 2019 ఎన్నికలకు ముందు చేసినటువంటి కోడికత్తి డ్రామాలాగా ఇది మరొక డ్రామాకి తెరలేపారు. అంతమంది గుంపులో ముఖ్యమంత్రికి పెద్ద స్థాయిలో సెక్యూరిటీ పెట్టుకొని బయటికి వస్తేనే ఆయన మనకి అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకొని వచ్చేటువంటి ముఖ్యమంత్రికి ఆయనకే ఒక్క రాయి తగలడం, అది కంటిపైన తగలడం, అది పెద్ద ఇష్యూగా చేసి ఎన్నికలలో ఏదో లబ్ధి పొందాలనేటువంటి తాపత్రయం తప్పితే మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఈరోజు ఇటువంటి డ్రామాలను నమ్మే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు లేరు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, ప్రజలకి మీరు ఏం మంచి చేశారు, రేపు ఏం మంచి చేయబోతారో చెప్పుకోండి, కానీ ఇటువంటి డ్రామాల ద్వారా మీరు సెంటిమెంట్ని రేకెత్తించాలనేటువంటి అభిప్రాయంలోకి వస్తే ఇది 19 కాదు, 2019 కాదు, 2024లో మీ విషయాలన్నీ ప్రజలు తెలుసుకున్నారు. ముందు మీకు ఉన్నటువంటిది కుటుంబంలోనే చెప్తున్నారు ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని. కాబట్టి ఏదేమైనా అందరికీ నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ నేను విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఎన్నికలకప్పుడు ఇంకా డ్రామాలకు తెరలేపుతారు. ఈ డ్రామాలను నమ్మవద్దని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.